అండ్ ఇప్పుడు అది 15th కి ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి సభకి వెళ్తున్నారు చీఫ్ గెస్ట్ గా షర్మిల సభకి. అండ్ అక్కడ ఏమైనా కీలకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. లైక్ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కావచ్చు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ ఇవన్నిటి మీద మాట్లాడే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే బీజేపీని దూషిస్తారా లేకపోతే వైసీపీని దూషిస్తారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ నడుస్తుంది అన్నమాట. మీరేమంటారు? అన్ని 4-5 అంశాలు లేకుండా ఎందుకు అక్కడికి వెళ్ళి సరదాగా నవ్వుకుని వచ్చాడు కదా. నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్కి సగం ఆన్సర్ నేను ముందు చెప్పాను. ఓకే, ఈ బ్యాలెన్స్ ఏంటంటే డెఫినెట్గా ఈ 4-5 అంశాలను పెట్టుకుని ఎజెండాని పెట్టుకుని వెళ్తాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నువ్వు వచ్చేది ఇచ్చేతావు పోనీ, శర్మలు వచ్చేది రివర్స్ చేస్తా. అసలు కాంగ్రెస్ అంటే ఫూ అనే ఇమేజ్ ఉంది అక్కడ ఆంధ్రాలో, అదైందా? అటువంటి రేవంత్ రెడ్డి ఏముంది అక్కడ? వాట్ యూ నో? ఈ మధ్యన కొంచెం మాట్లాడుతున్నాడు, జగన్ ఇలా చేస్తాను అలా చేస్తాను, అంత సీన్ లేదు. జగన్ ముందు నువ్వు నథింగ్. ఓకే, దట్ యూ హ్యావ్ టు బీ సేఫ్ ఇన్ ఇక్కడ కూడా నీకు విలేజ్లో వచ్చింది, ఇక్కడ రాలేదు. ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడుకోవాలంటే కేసీఆర్ ఇస్ 150% హియర్, మిగతా 50% నీకు వచ్చింది. ఓకే, ఎడ్యుకేటెడ్ ఫోక్స్లో అంతా కేసీఆర్కే ఉంది ఇప్పుడు కూడా. దాన్ని నిలబెట్టుకుని నీ యొక్క నవ్వుతోటి, నీ యొక్క ప్రతిభతోటి పెద్దన్న అన్నావు కాబట్టి అది అలా నిలబెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళటం మంచిది. నువ్వు వెళ్ళి మళ్ళీ ఆంధ్రాలో సీన్ మార్చడం అనేది ఇంపాసిబుల్ అది. ఓకే, అది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ కామెడీ షో. ఓకేనా? అసలు షర్మిలయే పెద్ద కామెడీ పీస్, అక్కీస్ గొతుకుతోటి. ఈత దానికి తోటి ఈత ఇంకా కామెడీ షో. ఇక్కడ కవితది ఎంత కామెడీ షో, అక్కడ షర్మిలది అంత కామెడీ షో. వీళ్ళిద్దరు కామెడీ పీసులు. సినిమాలో ఏదో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉండాలి కదా, ఆ టైప్ అనమాట. నా యొక్క విశ్లేషణ అది. కాకపోతే ఇదంతా ఈ సీన్ అంతా కూడా బెనిఫిట్ ఎవరికంటే జగన్కే. ఏ విధంగా చూసుకున్నా జగనే. నేను ఆల్రెడీ చెప్పి 2-3 మిస్టేక్లు తప్పితే అదేదో కేసు ఉంది అతని మీద, అదే సస్పెక్ట్ చేస్తున్న మర్డర్ కేసు, అదొక్కటే కర్మ, అది నేను చెప్పలేను. దట్ విల్ టేక్ హిజ్ ఓన్ రిజల్ట్స్. అది బైన కర్మ ద గాడ్ విల్ సీ. నేను ఎవరికైనా అంటాను. ఇప్పుడు అదే చూస్తుంది చంద్రబాబు నాయుడుకి. అందుకు ముందు చేసిన నువ్వు చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టరిస్టిక్లో ఎక్స్పీరియన్స్ తప్ప అతని క్యారెక్టరిస్టిక్లు ఏది బ్యాడ్ అంటే అప్పటికప్పుడు ఏది ఉంటే చెప్పేస్తాడు. అంటే అతని మీద నమ్మకం పోయింది యూనివర్సల్గా, ఇంక్లూడింగ్ కమ్మ కమ్యూనిటీలో కూడా నమ్మకం ఎందుకు పోయిందంటే ఇప్పుడు కేసీఆర్ అని చూడండి మోసగాడు అంటున్నాడు. జగన్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అటువంటి విమర్శలు వస్తున్నాయి. చాలా చాలా కామెడీగా అన్నది ఏంటంటే ఈ రోజుల్లో నేను నిన్నే చూశాను, అది రాంబాబు, అతని పేరు రాంబాబునే, నాకు ఫ్రెండ్ అతను అంబటి రాంబాబు. అతను చాలా కామెడీగా మాట్లాడతాడు, చాలా చాకచక్యంతో మాట్లాడతాడు అనమాట. సో నాకు ఆ ఫ్రెండ్ చెప్తున్నా, ఊరు చెప్తున్నా, నాకు అతను ఫ్రెండే, పవన్ కళ్యాణ్ ఫ్రెండే. అతను సీఎం అవుతాను అన్నాడు కదా ఎవరు, మన పవన్ కళ్యాణ్. బహుశా సీఎం అంటే అతని దృష్టిలో చీఫ్ మినిస్టర్ అన్నమాట, నాట్ చీఫ్ ఆర్ చంద్రబాబు మనిషి. సీఎంని ఆ అబ్రివేషన్ కలిపాడు. మీకు అర్థమైందా? అది చాలా చాలా బాగా అన్నాడు యాక్చువల్గా. అతను మాటగారు, అతను మంచి మాటగారి, లాయర్ చదువుకున్నాడు. సో అది నిజం అనిపిస్తుంది. ఇతనికి మాట్లాడడం తెలీదు, జనాలు వస్తారు అంతే. ఈ డ్రాస్ లాట్ ఆఫ్ పీపుల్. పవన్ కళ్యాణ్ మనకి ఇమేజ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గురించి కేసీఆర్ నాన్నగారు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసి వెరసి బ్లైండ్గా కొన్ని బ్లైండ్ ఓట్లు వేస్తారు జగన్కి. అతని మీద ఉన్న 2-3 అపవాదులు డామినేట్ చేసేటట్టుగా ఇవన్నీ కూడా అతను దోహదపడతాయి. 20 సార్లు ఒక 50 సార్లు అంటాడు ఆ దేవుడు చూసుకుంటాడు, దేవుడు నిజంగా దేవుడే చూసుకుంటాడేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అతనికి ఉన్న యాంటీ ఇన్కమ్ సిద్ధంగా అన్నాను కదా, అది ఎవరికి ఉండదు దేశంలో, కానీ ఓటు అతనుగా వేస్తారు అంటున్నారు అనమాట. మీకు అర్థమైంది? ఇప్పుడు ఇందులో ఫేవరిజం లేదు, నేను అనాలిసిస్ చెప్తున్నాను. అతనికి అదృష్టం ఉండదు బహుశా. నేను ఏమన్నా చేసి అని అనిపిస్తే నాకు వేయండి అని ఒకే ఒక నినాదం అంటున్నాడు, ఇంకేమంటలేదు అతను. ఓకే, సో ఒక్క ప్రాతిపదికను పట్టుకుని ఈజ్ గోయింగ్ అహెడ్. వీళ్ళు ఇంతమంది కలిసి వెళ్తున్నారు అంటే జగన్ ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి. నేను చాలా కాలం చెప్తున్నాను విషయం. బీజేపీకి ఏదో విధంగా సౌత్లో బాగా వేయాలని ప్లాన్ చేస్తున్న పథకంలో వీళ్ళు ఎందుకు పోగలేరంటే వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి, ఫైనాన్షియల్ స్కామ్స్ ఇన్ని ఉన్నాయి.
ఇంతవరకు ఎవరు కాపాడారంటే మన చంద్రబాబు నాయుడిని ఒక సుప్రీంకోర్టులో ఇతర సపోర్ట్ చేస్తే పైకి వచ్చిన ఒక జడ్జి. అతనికి సీన్ అయిపోయింది, ఇప్పుడు కట్ చేస్తారు. అతను వీళ్ళ కమ్యూనిటీయే, వాళ్ళ కమ్యూనిటీ ఎంత పవర్ఫుల్ చెప్పడానికి చెప్తున్నాను అనమాట. కొంతమంది జడ్జిల ద్వారా ఇతను ఇప్పటి వరకు ఆపుకుంటూ వచ్చాడు స్టేలు. ఇక జరగదు అది. వాళ్ళందరినీ ఎలిమినేట్ చేశారు. ఎవరు అయిపోయింది, టైం అయిపోయింది, వాళ్ళందరూ వాళ్ళు అయిపోయారు. ఉన్న వాళ్ళని కూడా చాలా పటిష్టం చేశారు బీజేపీ. ఇప్పుడు ద ఎంటైర్ సిస్టమ్, జస్టిస్ సిస్టమ్ ఆల్సో ఈజ్ బిన్ క్లీన్డ్. దట్ ఈస్ వై దే గాట్ రామ్ మందిర్ క్లియరెన్స్, ఇంకో క్లియరెన్స్ వస్తుంది ఇప్పుడు మళ్ళా. ఇన్ని ఎందుకు వస్తాయి? బికాజ్ దే మేడ్ ఇట్ వెరీ నైస్, చాలా క్లీన్గా చేశారు ఇప్పుడు. దట్ ఈస్ ద క్యాపబిలిటీ. అందుకనే ఐ లైక్ మోడీ. పర్సనల్గా వై ఐ లైక్ హిమ్ బికాజ్ ఈ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా చాలా స్లోగా ఇప్పుడు కాశ్మీర్లోనే పెళ్లి చేసుకోవాలనేది కూడా మోడీ గారు కొత్త ప్రాతిపది. ఎంత మంచిది అది. కాశ్మీర్ అంత బ్యూటిఫుల్ ప్లేస్ ప్రపంచంలో, కొలరాడోలో ఉంటుంది మళ్ళా అక్కడ అమెరికాలో, ఓకేనా. సో అంతకంటే బ్యూటిఫుల్గా ఉండేది కాశ్మీర్. మీరు ఎక్కడో డెస్టినేషన్ మ్యారేజ్లు అక్కడెక్కడ ఎందుకు చేసుకుంటారు, ఇక్కడ చేసుకోవడానికి ఫస్ట్ ఆయన అందులో ఉన్నాడు. ఈజ్ టాకింగ్ ఆన్ వెడ్డింగ్ ఇన్ ఇండియా అని, కాశ్మీర్ అని. సరే, ఇటువంటి మంచి మంచి తెస్తాడు కాబట్టి ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళు చాలా మందికి మోడీ అంటే ఇష్టం. ఓకే, వాళ్ళు వేసే అడుగులు మట్టుకు ఈ కాన్స్పిరేషన్ అంతా కూడా వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళు కాపాడుకుంటారు. ఇక్కడ తెలుగుదేశం జనసేన కలవటం వలన వాళ్ళకు ఉపయోగం. వాళ్ళకి 1% కూడా ఓటింగ్ లేదు ఇక్కడ. ఓకే, రాని ఎలాగా జగన్ మనిషే. జగన్కి 15 వచ్చినా 17 వచ్చినా 16 వచ్చినా అవన్నీ వాళ్ళకే వేస్తాడు. అతను ఎలా పట్టించుకున్నారు కదా. ఇంతకంటే పవర్ఫుల్ కేసులు ఉన్నాయి అతనికి, అంతకంటే పవర్ఫుల్ కేసులు ఇతనికి ఉన్నాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కలవడం వలన కాపుల ఓట్లు కూడా వచ్చేస్తాయి అనుకుని ఎవరి దగ్గరికి కలవక్కలేదు. ఎందుకు వెళ్ళాడంటే కారణం కావాలని ఎందుకు వెళ్ళాడంటే ఇదే రీజను. వాళ్ళు కూడా ఎందుకు ఎంత కక్ష తీర్చుకున్నారంటే మోడీ గారికి చంద్రబాబు నాయుడు అంటే పర్సనల్గా లైక్ చేయడు. ఇతను ఒక ఎన్డీఏకి సంబంధించిన ఒక లీడర్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్, ఆయన ట్రబుల్లో ఉన్నాడు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా. ఎవరు? మోడీ. అంటే అప్పుడు వాజ్పేయి గారు మరి చాలా నిష్కల్మషమైన వ్యక్తి కాబట్టి, ఆయన వాళ్ళ పార్టీ మనిషి కాబట్టి, ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి సహాయం వెళ్తే నేను ఇక్కడ ఏం చేయగలను, ఎన్డీఏలో ఉన్న ఆయన ఆ చంద్రబాబు నాయుడు కదా మెయిన్, నువ్వు అతను కన్విన్స్ చేసుకోమని చెప్పాడు. 5 నిమిషాలు ఇమ్మంటే 5 నిమిషాలు టైం ఇవ్వలేదు అతనికి. ఓకే, నేను చాలా కాలం క్రితం జూజాయిగా చెప్పాను. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు బ్యాక్ టు హైదరాబాద్ ఆ ఒక్క అరగంట టైం ఢిల్లీలో కారులో చెప్తానన్నా కూడా ఇవ్వలేదు ఈయన. అర్థమైందా? దట్ ఈస్ వై ఈ హేట్స్ హిమ్. ఎంటైర్ బీజేపీ క్యాడర్లో ఎవరెవరైతే అతను లైక్ చేయరో వాళ్ళందరినీ కూడా ఒక చిన్న చిన్న బిరుదులు ఇచ్చి పక్కన కట్టేసాడు. ఎల్కే అద్వానీ వాళ్ళని. దట్ ఈస్ మోడీ అండ్ ఆర్ఎస్ఎస్. ఓకే, అంచేత ఇతన్ని పర్సనల్గా ఎంత హేట్ చేస్తాడో మనకంటే బాగా చంద్రబాబు నాయుడు తెలుసు. అందుకనే కాళ్ళ దగ్గర రప్పించుకుని 3 రోజులు అక్కడ ఢిల్లీలో వెయిట్ చేయించి అప్పుడు ఏదో నైట్ మిడ్ నైట్ రోజంతా అయిపోయిన తర్వాత దాన్ని ఒక పెద్దగా చెప్తాడు మన మీడియా. వెళ్ళిపోయారు ఆయన అక్కడికి గెలటం ఏంటి, నువ్వు వెళ్ళి వాళ్ళ తలకాయ పెట్టావు, దానివల్ల నీకే నష్టం. వాళ్ళు ఒక్క సీటు గెలవరాళ్ళు. ఈ మీడియా ఇంక్లూడింగ్ టీవీ నేను వీళ్ళన్నీ కూడా అక్కడ చాలా విజయం సాధించి ఆయన కలవడమా? మోడీని అమిత్ షా కలవడం అది విజయమా? వాట్ యూ కాల్ దట్? ఈ మీడియా ఎందుకు అలా పెడుతున్నారు క్యాప్షన్ నాకు అర్థం అవ్వట్లేదు. షేమ్ అది. ఆయన వాళ్ళు కలిసి వాళ్ళ తలకాయ పెట్టారు ముసలిగా దాంట్లోనూ. ఇట్ ఈస్ ద బెనిఫిట్. ఇఫ్ ఐ వాంట్ టు టెల్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ ద పొలిటికల్లీ బెనిఫిషియల్. ఎవరన్నా ఉన్నారంటే ఇట్ ఈస్ బీజేపీ. దే డోంట్ హ్యావ్ ఎ ఓట్ బ్యాంక్ ఎనీథింగ్ ఇన్ సౌత్ ఇండియా. Whereas these people went there because of their personal grievances, personal risks. Chandrababu Naidu is in personal financial scams. మళ్ళా ఎలక్షన్లో నిలబడ్డా ఇంకా అటువంటి స్కామ్లో పెడతారు. అతను రప్పించుకున్నారు. ఇతనికి ఏమీ లేకపోయినా కూడా కామెడీ పీసేది ఆటలో రొట్టుపండు జనసేన. ఏదో వెళ్తున్నాడు మొత్తం పొలిటికల్ సిస్టమే తెలియదు అతనికి. సో అట్లీస్ట్ అక్కడికి అయిపోతే మనం అతనికి ఉన్న ఒక బ్రాండ్ అలా కాపు. వీళ్ళకి వేరే గతి లేదు, కాపులకి వేరే గతి లేక వాళ్ళ అన్నయ్యను కొంతకాలం పట్టుకున్నారు. అతను కనీసం సీట్లు వచ్చినాయి. సీట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో కలిసిపోయాడు.
అదొక బ్యాడ్ ఇతనికి. ఇతను వచ్చి చాలా అమాచ్యూరిష్గా మాట్లాడతాడు. మోస్ట్ ఇంబ్యాలెన్స్డ్ యాక్టర్ టర్న్ పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఏదో అతనికి ఉన్న ఇమేజ్కి ముందు ఎంత గెలిచి రెచ్చగలవాలి. ముందు నీ క్యాస్ట్ నువ్వు చూసుకున్న తర్వాత గెలవాలి. నీ క్యాస్ట్ వాళ్ళు ఒక్కటే నీకు ఓటేసినా కూడా ఈరోజు 40-50 సీట్లు వస్తాయి. నీ క్యాస్ట్ ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళు పెట్టుకుంటే చాలు. వాళ్ళందరికీ కావాల్సిన ప్రాపర్టీ కదా. ఎస్టీ ఎస్సీలు ఒక కమ్మాలకే కాదు, ఒక రెడ్డి జగన్కే కాదు కదా. వాళ్ళని కూడా బాగా పెద్దపీట వేసి కాపులు కూడా చేర్చుకుంటే యూ వుడ్ హావ్ గాట్ 60%. ఎస్టీ ఎస్సీలు బీసీలు ఎవడు వదులుతాడు? ఎవరు వదలరు. బుద్ధి ఉన్నవాడు ఎవడు వదలరు ఇండియాలో. సో వాళ్ళు అలా పెట్టుకుని నేను మీకే చేస్తాను, దాని తర్వాత మా క్యాస్ట్లో కూడా చాలా పాడైపోయారు కాబట్టి ఈ 3 చాలు. నాకు అన్ని క్యాస్ట్లు కలిసిపోతాయి. ఏ క్యాస్ట్ ఏంటి ఇప్పుడు? ఏ క్యాస్ట్ కలిసిపోతావు నువ్వు? నీకు పావలాన్ని పేరు పెట్టిందే కమ్మాస్, ప్యాకేజ్ అని పెట్టిందే కమ్మాస్. స్టిల్ యూ వాంటెడ్ టు గో బిహైండ్ దెమ్. అతనేంటి సినిమా ఫీల్డ్లో కూడా వీళ్ళిద్దరూ చిరంజీవి అండ్ దిస్ ఫిల్ విల్ గో బిహైండ్ ఓన్లీ కమ్మాస్ బికాస్ సినిమా తీసేవాళ్ళు వాళ్ళే ఎక్కువ. నేను ఒక్కడిని ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ అగైన్, నాతో తీసారు కమ్మాస్. నేను దాని గురించి అంటలేదు, వాళ్ళ యొక్క సిస్టమ్ అది. కానీ కాపులకు వేరే గతి లేదు, గత్యంతరం లేదు. లేక వీళ్ళిద్దరిని పట్టుకుని తిరుగుతున్నారు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇతనేంటి, అతను స్వార్థం చూసుకోవాలి. ఎక్కడ ఎమ్మెల్యే నిలబడినా ఓడించడానికి రేసింగ్ బిల్లా చూస్తున్నాడు ఎవరు? మన జగన్. ఓకే, నువ్వు ఎక్కడ ఏ పాత్ర నిలబడినా ఓడించేస్తాడు జగన్. 100 రెట్లు ఖర్చు పెట్టేస్తాడు అక్కడ. ఓకే, అనుకోకుండా వాళ్ళు ఇప్పుడు కాకినాడలో నిలబడుతున్నాడు చెప్తున్నాడు. కాకినాడలో కూడా అతను కూడా దురదృష్టవంతుడే. చలం చర్చి అతను నాకు బంధువే. ఎందుకు చెప్తాను, అక్కడ బాగా చెందాడు. బట్ స్టిల్ అతను నిలబడ్డా చూస్తున్నాడు. అదేదో డబ్బులు ఖర్చు పెట్టుకోగలడు కాబట్టి. అది పవన్ కళ్యాణ్కి అగెనెస్ట్గా అయితే పవన్ గెలుస్తాడు. పవన్తో ఢీ కొట్టుకునే అంత సీను సునీల్కి లేదు. నైస్ పర్సన్, ప్రజారాజ్యం ఓటే అతను. యువజన అన్ని చోట్ల ఓడిపోయాడు అతను. అందరూ సీట్ ఇస్తారు. తెలుగుదేశం అడిగినా వేస్తే వీళ్ళు ఇస్తారు. జగన్ అడిగినా కూడా జగన్ ఆల్రెడీ ఒక షాలు కప్పాడు అతనికి. కాకపోతే ఇప్పుడు ఇతను కానీ నిలబడితే అతను మారిస్తే బెటర్. పాప అతనికి అన్ని చోట్ల ఓడిపోద్ది. ఈసారి గెలవాలనే కోరుకుంటాను. ఏ పార్టీలో ఉన్నా సునీల్ గెలవాలనే కోరుకుంటాను. ఐ నో హిమ్ పర్సనల్లీ ఆల్సో. సో ఇది పొలిటికల్ సినారియో బిహైండ్ దీస్ తెలుగుదేశం అండ్ జనసేన. వాళ్ళలోకి వెళ్ళి 3 రోజులు పడుగాపులు పడి వెయిట్ చేసి అక్కడ కరవడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే వీళ్ళకి వేరే గత్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు నిజంగా టీడీపీ పార్టీకి సేవ చేయాలని వెళ్ళలేదు అక్కడికి. వాళ్ళు వస్తే వీళ్ళు ఓడిపోతారు. ఆ ఇచ్చిన 5-6 సీట్లు మీకు అర్థమైంది మీకు? అలా కాకుండానే తెలుగుదేశం గెలుస్తుంది. వెళ్ళడం కారణం ఏంటంటే వస్తారు రాని మోడీ పాత కక్ష, ఇతని మీద ఉన్న కేసులు అక్యుములేట్ అయిపోయినాయి. ఇతనికి అనుకూలంగా ఉండే జస్టిస్ సిస్టంలో ఉన్న జడ్జిలు లేరు ఇప్పుడు. అర్థమైందా? ఇది యాక్చువల్ ఫ్యాక్ట్ ఆఫ్ గండియే కూటమి. వాళ్ళేం పర్లేదు, వాళ్ళు వీళ్ళు కాకపోతే జగన్ మనిషే. ఎవరు వచ్చినా వాళ్ళకే వేస్తారు ఓట్లు. వాళ్ళకి పార్లమెంట్లో కావాలి. మోడీ గారికి కూడా గ్రాఫ్ తగ్గింది అక్కడ. 400 సీట్లు అంటున్నారు కదా, 230 కంటే ఎక్కువ రావటం చాలా గ్రేట్ అక్కడ. అది ఏదో విధంగా ఏదో ఒక బై హుక్ ఆర్ కుక్ సంపాదిద్దామని చెప్పేసి సౌత్లో అక్కడ 3 వస్తాయి కదా, జగన్కో 10 వస్తాయి కదా. ఇక్కడ నుంచి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 20. పైన స్టేజ్ అదృష్టమే. సో ఆ 220 కలుస్తాయి. వీళ్ళు అనుకున్న 400 ఏం రావు, వస్తాయని చెప్పేసి అంటున్నారు అంతే. దట్ ఈస్ నేను మొత్తం అంతా స్టడీ చేస్తే అర్థమయ్యేది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మోడీ టు విన్ దిస్ ఎలక్షన్స్. గెలుస్తాడు ప్రొవైడెడ్ ఇవన్నీ కూడా అతనికి సౌత్లోంచి ఎక్కడా లేని అసలు ఓట్ బ్యాంక్లే లేని బీజేపీకి సౌత్ నుంచి పట్టుకుంటున్నారు. ఎలాగొస్తుంది? కర్ణాటక కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఊరుకోడు కదా. అసలు బీఆర్ఎస్లో నిలబడడానికి జనాలు లేరు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నిలబడ్డానికి పార్లమెంట్లో క్యాండిడేట్ లేరు. వీళ్ళకి పారిపోతున్నారు. ఇంక్లూడింగ్ నిన్న మొన్న కాలేజ్ పడగొట్టేశారు కదా బఫూన్ మల్లారెడ్డి కూడా నిలబడి అన్నాడు. తొడగొట్టేశాడు ఒకప్పుడు, తొడ తీసాడు మనవాడు. అంచేత ముందుగా ఎక్కువ ప్రగల్భాలు పోకూడదు ఈ పొలిటికల్లో ఉన్నప్పుడు. ఏ అండగా అడుగు పెట్టేట్టుగా రెడీ. అండ్ ఆల్సో ఇతను చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే ఈ వేసంకాలం కదా, తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి హిట్ బై డ్రాట్. నీళ్ళ ఎద్దడి వస్తుంటున్నారు అనమాట.
అంచేత ఏదో విధంగా అతను బ్యాట్ చేయడం కోసం చూస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అవన్నీ నిలబడవు. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర క్యాండిడేట్ లేరు. కేసీఆర్ దగ్గర క్యాండిడేట్స్ ఆర్ నాట్ దేర్ టు కంటెస్ట్. ఎవరికంటే మాకొద్దు పోతారు. ఇది బెనిఫిట్ ఫర్ బీజేపీ. కాంగ్రెస్ ఓటింగ్ ఎలాగ ఉంటుంది, అతను చాలా ఖర్చు పెడతాడు, అతను ఖర్చు పెట్టే వ్యక్తులను పట్టుకొస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. రేవంత్ ఒక్కడు 100 మంది పెట్టు, దట్ మచ్ యూ కెన్ స్పీక్. కౌంటర్ ఇవ్వాలంటే మన సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో నేను మంచికి మంచి చెడు ఎందుకు మాట్లాడతానంటే యు మస్ట్ నో ఆల్ దిస్. ఒక మనిషికి 2 కాయిన్లు ఉంటాయి కదా, అండ్ ఆల్సో గులుగొంచు పూస కింద నలుపు ఉంటుంది. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ. దాన్ని నిజాన్ని నిర్భయంగా చెప్పగలగడం అనేది నా మార్క్. అడగండి.